ఈ సాయంకాల సమయంలో మనము కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలను మన ఆలోచన చేసుకుందాం. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మహాకృపను బట్టి, దేవుడు మనకు అందించిన ఈ మహా ఐశ్వర్యాన్ని బట్టి, మన జీవిత కాలంలో దేవుడిచ్చిన ఆయుష్ని మనం దేవుని కొరకు వినియోగించుకోవడానికి, దేవుని మాటలు వినడానికి, దేవుని సన్నిధిలో ఎదగడానికి దేవుడు మనకి ఇచ్చిన ఈ గొప్ప ఆయుష్ను బట్టి మనం ఎంతగానో సంతోషించాల్సిన సమయం ఇది. కనుక దేవుడు మనకి ఇచ్చిన ఈ మంచి సమయాన్ని, దేవుడు మనకి ఇచ్చిన ఈ ఆయుష్ని ఏమాత్రం కూడా మనం వృధా చేసుకొనకుండా దేవుని మాటలు వింటూ, దేవుని సన్నిధిలో ఆరాధిస్తూ ఎంతగానో మనం సంతోషించాల్సిన సమయం. కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ సమయంలో మనం కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలను మనం ఆలోచన చేద్దాం. గడిచిన 2 సంవత్సరాల క్రితం డిసెంబర్ 25వ తారీఖున నల్గొండ ప్రాంతంలో జరిగిన ఒక యథార్థ సంఘటన. 3 యవనస్తులు కలిసి చక్కగా వాళ్ళ ఇంట్లో పండగ వాతావరణం హాయిగా ఉండాలి, మా అమ్మ నాన్నగారికి మంచి వస్త్రాలు కొనించాలి, చక్కగా అందరూ వంటకాలు చేసుకుంటారు, మా ఇంట్లో కూడా అలాంటి వంటకాలు అలాంటి వస్త్రధారణ మా అమ్మగారికి నాన్నగారికి కూడా కొనివ్వాలి అని 3 యవనస్తులు ఆ గ్రామం నుంచి హైదరాబాద్ పట్టణానికి వెళ్ళి కరెంటు పని చేయడానికి 3 యవనస్తులు హైదరాబాద్ పట్టణానికి వెళ్ళి పని చేస్తూ ఉన్నారు. 24వ తారీఖు రాత్రికాల సమయంలో ఆ 3 యవనస్తులు పని చేసిన అనంతరం రాత్రి వేళ షాపింగ్ చేసుకొని అన్నీ కొనుక్కొని ఇంటికి వెళ్ళాలి అని చెప్పేసి అందరూ 3 యవనస్తులు స్నానాలు చేసి బయటికి వచ్చిన తర్వాత ఆ బాల్కనీలో ఉన్న ఐరన్ రాడ్ పట్టుకున్న వెంటనే మొదట ఒక యవనస్తుడు పట్టుకున్న వెంటనే ఆ వ్యక్తికి షాక్ తగిలింది. షాక్ తగిలి అలా స్టక్ అయిపోయారు. వెంటనే పక్కనున్న స్నేహితుడు ఏం చేశాడంటే, జోక్ చేస్తావేంట్రా, మన ఇంటికి త్వరగా వెళ్ళాలి, రెడీ అయ్యి బయటికి రా అని చెప్పి ఇంకో యవనస్తుడు పట్టుకున్నాడండి. అలాగా మొదటి వ్యక్తికి షాక్ తగిలిన వెంటనే రెండో వ్యక్తి కూడా జోక్ చేస్తున్నాడు అనుకొని రెండో ఫ్రెండ్ కూడా అతన్ని పట్టుకున్న వెంటనే అతనికి షాక్ తగిలి ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. అలాగా నిలబడిపోయారు స్టాచ్యూలాగా. మూడో స్నేహితుడు కూడా వీళ్ళిద్దరు కలిసి నన్ను ఆటాడుతున్నారు అని చెప్పి మూడో స్నేహితుడు కూడా అదే పని చేశాడు. అలాగా కరెంటు పని చేయడానికి వెళ్ళిన 3 యవనస్తులు కరెంట్ షాక్కి గురైపోయి చక్కగా పండగ వాతావరణంలో ఆనందించాల్సిన కుటుంబం 3 యవనస్తులు చనిపోయిన ఆ విధానాన్ని బట్టి ఆ గ్రామంలో సంతోషం కంటే దుఃఖమే ఏర్పడింది ఆ కాలనీలో. అంటే చూడండి, కరెంటు పని చేయడానికి వెళ్ళిన వ్యక్తి తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే అదే ఆ వ్యక్తికి ప్రాణాన్ని తీసేసే విధంగా ఆ 3 యవనస్తులు చనిపోయారు. మన ఆత్మీయ జీవితంలో కూడా వాక్యాన్ని నేర్చుకుంటున్న మనము, వాక్యాన్ని వింటున్న మనము, సరైన రీతిలో వాక్యాన్ని నేర్చుకోకపోతే, సరైన రీతిలో వాక్యాన్ని మనం వినకపోతే, ఇదిగో ఆ 3 యవనస్తులు కరెంటు పనికి వెళ్ళి వారు తీసుకున్న అజాగ్రత్త వలన వారు ఎలాగైతే చనిపోయారో, వాక్యాన్ని వింటున్న మనము శ్రద్ధగా వినకపోతే, వాక్యాన్ని నేర్చుకుంటూ ఆత్మీయ జీవితంలో ఎదగాల్సిన ప్రతి విశ్వాసి దేవుని వాక్యానికి రెస్పెక్ట్ ఇవ్వకపోతే మన ఆత్మీయ జీవితంలో కూడా అదే నష్టాన్ని మనం చూస్తాం. పిల్లలు ఆత్మీయంగా వారు భౌతికంగా మరణించారు. వాక్యం పట్ల మనం నిర్లక్ష్యంగా చూపిస్తే మన ఆత్మీయ జీవితంలో ఏనాటికి కూడా మనం ఎదగలేము. కాబట్టి మనుషులు కల్పించిన ఆలోచనల చొప్పున, మనుషులు కల్పించిన పద్ధతుల చొప్పున దేవుని ఆరాధించాలి అని, దేవుని సన్నిధికి వెళ్ళాలి అని ఎందరో నిర్ణయించుకొని దేవుని సన్నిధి పట్ల నిర్లక్ష్యం చూపిస్తూ ఉన్నారు. ఈరోజు సమాజంలో మనకి ఎన్నో ఆరాధన విధానాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎన్నో ఆరాధనలు ఎన్నో రకాలుగా ఆయా సంఘాల్లో ఆయా సేవకుల ద్వారా నడిపించబడుతున్న విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. మంచిదే, అవన్నీ ఎంతగానో మనం సంతోషించాల్సిన విషయం. వారు చేస్తున్న బోధ మనకెంతో తీపిగా ఉండవచ్చు, మన హృదయానికి ఎంతో ఆదరణ కలిగించే విధంగా ఉండవచ్చు. కానీ దేవుడు చెప్పింది చేయకపోతే, దేవుడు చెప్పినట్లు మనం నడుచుకోకపోతే
ఆత్మీయ జీవితంలో మనం ఏమాత్రం కూడా ఎదగలేము అని మనం విషయాన్ని గ్రహించాలి. ఆరాధన అంటే అర్థమేంటో పరిశుద్ధ గ్రంథం ఏ విధంగా సెలవిస్తుందో మనము ఒకసారి ఆలోచించగలిగితే, కీర్తనకారుడు రాసిన విధంగా కీర్తనల గ్రంథము 1వ సంకీర్తన 2వ వచనాన్ని మనం చదువుకుందాం ప్రియులారా. కీర్తనల గ్రంథము 1వ సంకీర్తన 2వ వచనాన్ని మనం చదువుకోగలిగినట్లయితే, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. చూడండి ప్రేమైన దేవుని వారలారా, కీర్తనకారుడు చక్కగా చెప్తున్నాడు, ధర్మశాస్త్రాన్ని ప్రతిరోజు చదువుకోవడం ధన్యుడు అంటే ఆశీర్వాదానికి కారణం అని చెప్తున్నాడు కీర్తనకారుడు. కాబట్టి ఆరాధన అంటే అర్థం ఏంటి అంటే ప్రతిరోజు ప్రార్థన చేసుకోవడం, ప్రతిరోజు వాక్యాన్ని చదవటం. ఇది ఆరాధనలో దేవుడు ఎంతగానో ఆశపడుతున్న విధానం ఇది. ఈ మాట కీర్తనకారుడు ఈ విధంగా చెప్తే, మహనీయుడైన యేసు ప్రభువారు కూడా ఒక చక్కటి మాటని తెలియచేస్తూ ఉన్నాడు. లూకా గారు రాసిన సువార్త 11వ అధ్యాయము 27, 28 వచనాలను మనం చదువుకుందాం. స్వయంగా యేసు ప్రభువారు దేవుని గణపరచడం అంటే ఏంటి, తండ్రిని గణపరచడం అంటే అర్థం ఏంటి అనే విషయాన్ని లూకా సువార్త 11వ అధ్యాయము 27, 28 వచనాలలో ఈ విధంగా రాయబడి ఉన్నది. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహంలో ఉన్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవి కేకులు వేసి చెప్పగా, ఆయన అవును కాని దేవుని వాక్యము విని దానిని గైకొను వారు మరీ ధన్యులని చెప్పెను. చూడండి, యేసుప్రభు వారు చక్కగా అక్కడ వాక్యాన్ని వివరించిన తర్వాత ఒక తల్లి వచ్చి యేసుప్రభు వారిని ఈ విధంగా మాట్లాడుతూ ఉంది, అయ్యా నిన్ను కన్న తల్లి, నిన్ను మోసిన గర్భం ధన్యమైనదయ్యా అని చెప్పిన వెంటనే అక్కడ యేసుప్రభు వారు ఆ తల్లి అన్న మాటలను బట్టి మురిసిపోలేదండి. ఎవరైనా చెప్తారమ్మా వాక్యం, ఎవరైనా చెప్తారు, అందరూ వింటారు. వాక్యం చెప్పడంలో, వాక్యం వినడంలో గొప్పతనం లేదు, వాక్యానుసారంగా జీవించడంలో గొప్పతనం ఉందమ్మా, వాళ్ళు నిజంగా ధన్యులని చెప్పాడు యేసుప్రభు వారు. ఆరాధన అంటే వాక్యాన్ని చదవడం, పాటలు పాడడం, చప్పట్లు కొట్టడం, వాయిద్యాలు వాయించడం, ఇవన్నీ మనుషులు సమాజానికి, సంఘానికి నేర్పించారు. కానీ యేసుప్రభు వారు ఏం చెప్తున్నారంటే, వాక్యం చదువుతున్నారు అందరూ మంచిదే, వాక్యానుసారంగా జీవించిన వ్యక్తే ఆశీర్వదించబడతాడు అని స్వయంగా యేసుప్రభు వారు చెప్తున్నారండి. కాబట్టి మన జీవితంలో వాక్యాన్ని మనం ఎంతగా వివరించినా, వాక్యాన్ని మనం ఎంతగా చదివినా, మనము చక్కటి గాత్రం కలిగి దేవుణ్ణి ఎంత స్తుతించినా, మన జీవితంలో వాక్యానుసారంగా మనం నడుచుకోకపోతే మన జీవితం ఆత్మీయంగా ఏ మాటికి ఏ నాటికి కూడా ధన్యకరములు అవ్వండి. మన జీవితాలు ఏనాటికి కూడా ఆశీర్వదించబడవు. వాక్యానుసారంగా జీవించడం దేవుడు మనకిచ్చిన గొప్ప వరం అండి. ఆ గొప్ప వరాన్ని మనము కొనసాగించడానికి దేవుణ్ణి ఆయుష్ని అడగాలి. అపవాదిని జయించే శక్తి నా దగ్గర లేదయ్యా, నిన్ను ఆరాధించే శక్తి, అపవాదిని జయించే శక్తి నీ దగ్గరే ఉంది నాయన, నీ వాక్యంలోనే ఉంది తండ్రి, నీ మాటల ద్వారా నాకు తెలియచేయి, నీ మాటల ద్వారా ఆత్మని కాపాడుకునే శక్తిని నాకు ఇవ్వు అని దేవుణ్ణి ప్రతిరోజు మనం అడగాలి ప్రియులారా. ప్రతిరోజు వాక్యం చదవడం ఎంత ప్రాముఖ్యమైందో, ప్రతి క్షణం మనము ఆ వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్యానుసారంగా జీవించడం కూడా అంతే ప్రాముఖ్యమైనది. మరి ఆ విధంగా వాక్యానుసారంగా జీవించిన వ్యక్తులు పరిశుద్ధ గ్రంథంలో నిజంగా దేవుణ్ణి చెప్పినట్లుగా ఆరాధించిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే మనకి ఆదికాండము 6వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకోగలిగితే, ఆరాధన అంటే వాక్యానుసారంగా జీవించడం. వాక్యానుసారంగా జీవించడం అంటే ఏంటో నోవాహు గారు తన జీవిత విధానంలో నేర్పిస్తూ ఉన్నాడు. ఆదికాండము 6వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకోగలిగినట్లయితే, నోవాహు దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము
యావత్తు చేసెను. 7వ అధ్యాయం 1వ వచనం కూడా యెహోవా యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీతిమంతుడై నోవాహు గారిని ఉండడం దేవుడు చూశాడండి. నోవాహు గారు నీతిమంతుడు ఎలా అయ్యాడు అంటే దేవుడు ఏదైతే చెప్పాడో అది చేశాడు కాబట్టే నోవాహు గారు నీతిమంతుడు అయ్యాడు. మన జీవితంలో మనం ఎప్పుడు ధన్యులం అవుతాం, మన జీవితంలో మనం ఎప్పుడు నీతిమంతులు అవుతాము అంటే వాక్యం ఏదైతే చెప్పిందో అది మనం చేస్తేనే మనం ధన్యులం అవుతాం, మనం నీతిమంతులం అవుతాం, మన దేవుని రాజ్యానికి వారసులం అవుతాం ప్రియులారా. కాబట్టి ఆరాధన అంటే ఏంటి అంటే దివారాత్రములు మనం వాక్యాన్ని ధ్యానించడం ఒక ఎత్తు అయితే వాక్యానుసారంగా జీవించిన వ్యక్తే ఆత్మీయంగా ఎదుగుతాడు అని చెప్తున్నాడు అని చెబుతూ నోవాహు గారి జీవితాన్ని మనకి ఉదాహరణగా పెడుతున్నాడండి. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆరాధన అంటే ఈరోజు మనకి సమాజంలో కనిపిస్తున్న విధంగా మనం మందిరానికి వెళ్ళి మనము అన్ని విధాలుగా దేవుని స్తుతించి నోటి మాటతో దేవుని గణపరిచి మనం వెంటికి వస్తే అక్కడ ఆరాధన జరిగింది అని మనం భావిస్తున్నాం. కానీ ఆరాధన జరిగినట్లుగా దేవుడు సంతోషపడట్లేదండి. కారణం ఏంటి అంటే నేను చెప్పింది చెప్పినట్లు మీరు చేయకపోతే ఎంత చేస్తే నాకేంటి, ఎంతసేపు మీరు మందిరంలో సమయాన్ని గడిపితే నాకేంటి అని దేవుడు మనల్ని ఒక రోజున ప్రశ్నిస్తాడు. కాబట్టి మన జీవితంలో వాక్యాన్ని నేర్చుకుంటున్న మనము, వాక్యాన్ని వింటున్న మనము, సరైన వాక్యాన్ని మనం వింటున్నామా లేదా అనే విషయాన్ని మనము సేవకుడి దగ్గర నుంచి మనం గ్రహించకపోతే, ఇదిగో ప్రారంభంలో మనం ఒక ఉదాహరణ చెప్పుకున్నాం. ఏ పని చేయడానికైతే ఆ యవనస్తులు వెళ్ళారో అదే పనిని వారిని చంపేసింది పిల్లలు. ఈరోజు మనం ఆత్మీయంగా బలపడడానికి దేవుని మాటలు వినడానికి ప్రతి చోటుకు వెళ్తున్నాం. కానీ వినబడుతున్న వాక్యం మనకి సత్యాన్ని నేర్పిస్తుందా? వినబడుతున్న వాక్యం మనల్ని ఆత్మలో నిలబెడుతుందా? మనం చేస్తున్న ఆరాధన నిజంగా దేవునికి ప్రీతికరముగా ఉన్నదా లేదా అనే విషయాన్ని మనం గమనించుకోలేకపోతే మనం ఎంత ఆరాధన చేసామని మనం భౌతికంగా ఎంత అలసిపోయినా, భౌతికంగా మనం ఎన్ని చప్పట్లు కొట్టినా, భౌతికంగా మనం ఎన్ని వాయిద్యాలు విని ఆనందించినా, ఆహ్లాదించినా అవి కొద్దిసేపు ఆనందాన్ని మాత్రమే మనకి ఇస్తాయి. మందిరం నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఆనందం మరలా మనలో ఉండదు. కారణం ఏంటి అంటే భౌతికంగా మనుషులు కల్పించిన పద్ధతులలో మనం వెతుక్కుంటున్నాం ఆరాధన అంటే ఏంటో. కానీ నిజమైన ఆరాధన అంటే ఏంటో నోవాహు గారు చేసి చూపించాడండి. దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో అది చేశాడంట, అంతే. అందుకని నోవాహు గారిని దేవుడు ఈ సమాజం అంతట్లో నాకు నీ ఒక్కడివి నీతిమంతుల్లాగా కనిపిస్తున్న నోవాహు అన్నాడు. ఈరోజు ఎందుకు మనం మందిరాలకు వెళ్తూ కూడా నీతిమంతులం అని అనిపించుకోవట్లేదు? ఈరోజు మనం మందిరానికి వెళ్తూ కూడా ఎందుకు మనం ఆత్మీయంగా ఎదగట్లేము అంటే దేవుడు ఏదైతే చెప్పాడో అది చేయకుండా మిగతా అన్ని మనుషులు చెప్పిన మనుషులు కల్పించిన పనులన్నీ మనం చేసుకుంటూ వస్తున్నాం. కానీ దేవుడు చెప్పింది మర్చిపోయే విధంగా దుష్టుడు చేస్తున్నాడు. అదే మనల్ని మర్చిపోయే విధంగా దుష్టుడు చేస్తుంది ఏంటి అంటే దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో దానిని ప్రశ్నించకుండా మన జీవితంలో జరిగించడమే ఆరాధన. జ్ఞానంతో సేవకులు చెప్పిన మాటల్ని వెతకండి, అందులో జ్ఞానం వెతకండి. అందులో మీరు జ్ఞానం వెతికితే సొలొమోన్ గారు చెప్పారు, జ్ఞానం మిమ్మల్ని ఉప్పొంగ చేస్తుందని చెప్పారు. మనకి వాక్యం వచ్చేసింది, వాక్యం చెప్పడం వచ్చేసింది, పాటలు పాడడం వచ్చేసింది, మనం మందిరానికి వెళ్ళకపోయినా అవసరం లేదు, మనం చక్కగా ఇంట్లో కూర్చొని వాక్యాన్ని వినవచ్చు, ఎందుకంటే నాకు బేసిక్ వచ్చేసింది కాబట్టి ఇక నేను మందిరానికి వెళ్ళాల్సిన అవసరం లేదని చాలామంది నిర్లక్ష్యం వహిస్తూ ఉంటారు దేవుని సన్నిధి పట్ల. వారు చేస్తూ నిజంగా వారి జీవితం ఏమాత్రం కూడా దేవునికి ప్రీతికరంగా ఉండదు ప్రియులారా. వారు కేవలం వారి కుటుంబ పరిస్థితులను బట్టి, వారింట్లో ఉన్న ఆనందాన్ని బట్టి, వారింట్లో ఉన్న సమాధానాన్ని బట్టి మాత్రమే వారు ఆనందిస్తారు. కానీ నన్ను బట్టి దేవుడు ఆనందిస్తున్నాడు అనే విషయాన్ని గ్రహించే విషయంలో, గమనించే విషయంలో క్రైస్తవులు ముమ్మాటికి ఆలోచించే విషయంలో దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు. కాబట్టి ఈ విధంగా దేవుడు నేను చెప్పింది మీరు చేయండి, నేను చెప్పినట్లు మీరు జీవించండి, నేను ఏదైతే చెప్పానో అది మీరు ఆ విధంగా చేస్తేనే మీరు నీతిమంతులు అవుతారు అని దేవుడు నోవాహు గారి ద్వారా దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఈ విధంగా నోవాహు గారి ద్వారా దేవుడు నేర్పించిన తర్వాత ఆ విధంగా క్రమేణా సొలొమోను గారి కాలంలో ఇశ్రాయేలీలు యూదులు విభాగించబడిన తర్వాత యూదులకి దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు, ఇశ్రాయేల్ ప్రజలకి కలిపి దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు. ఇదిగో నన్ను ఆరాధించాలి అంటే మీరు ఇలా జీవించాలి, మీరు ఇలా బ్రతకాలి, నేను ఏదైతే చెప్పానో అది మాత్రం మీరు చేయండి
అని చెప్పి దేవుడు ఎంతగానో ఆజ్ఞాపించి హెచ్చరించి యూదులకి దేవుడు ఒక చక్కటి ఆలోచన ఇచ్చాడు. కానీ వారు ఏమాత్రం కూడా వారు దేవుని సన్నిధికి దేవుని మాటల విషయంలో వారు ఏమాత్రం కూడా జాగ్రత్తను చూపించలేదండి యూదులు. నిజంగా వారు బానిసత్వం నుంచి విడిపించబడిన తర్వాత దేవుడు వారి ద్వారా ఆరాధన కోరుకున్నాడు. వారి ద్వారా దేవుడు సంతోషించాలని, వారిని బట్టి దేవుడు సంతోషించాలని ఆశించాడు. కానీ వారే చివరికి ఆయన హృదయం మీద తన్నిన వారిగా కనిపిస్తూ ఉంటుంది మనకి. కాబట్టి దేవుడు మనల్ని ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. దేవుడు మనకి ఇలాంటి గొప్ప అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు అంటే మనం సంతోషించాలి. వాక్యాన్ని వినే అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు అంటే సంతోషించాలి. పాటలు పాడే అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడంటే సంతోషించాలి. దేవుని సన్నిధికి వచ్చే అవకాశాన్ని, ఈరోజు నన్ను సజీవ లెక్కలో దేవుడు నిలబెట్టాడు అంటే ఆ సంతోషంతో మనం దేవుని సన్నిధికి రావాలి పిల్లలు. అలాంటి ఆశ మనలో ఎప్పుడైతే ఉంటుందో ఆ హృదయాన్ని బట్టి దేవుడు సంతోషిస్తూ ఉంటాడండి. అంతేకాని మనం ఎన్ని చేసినా, ఎంత మనం దేవుని సన్నిధిలో మన సమయాన్ని గడిపిన ఆరాధన చేయాల్సిన విధంగా మనం చేయకపోతే దేవుడు బాధపడుతూ ఉంటాడు. కాబట్టి ఒక వంశాన్ని దేవుడు యూదా ప్రజల మధ్యలో నిలబెట్టి దేవుడు వారికి బుద్ధి నేర్పాలని చూస్తూ ఉన్నాడు. రేఖాబీలు అనే వంశానికి వారిని నిలబెట్టి యూదులకి బుద్ధి నేర్పిస్తూ ఉన్నాడు దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా. వారి జీవన విధానాన్ని చూడగలిగినట్లయితే యెహోనాదాబు అనే ఒక వ్యక్తి, తన వంశంలో ఉన్న యెహోనాదాబు అనే ఒక కుమారుడు ఏదైతే రేఖాబీలకి వినిపించాడో, ఏదైతే వాళ్ళకి చెప్పాడో వాళ్ళని తూచా తప్పకుండా పాటించారండి. ఇదిగో యెహోనాదాబు అనే వ్యక్తి రేఖాబీలకి ఏమని చెప్పాడు అంటే, మద్యం సేవించకండి, ఆస్తులు సంపాదించుకోకండి, ఇల్లు కట్టుకోకండి, మీరు పంటలు ఎక్కువగా విస్తారంగా పండించుకోకండి అని చెప్పి యెహోనాదాబు వారికి ఆజ్ఞాపించాడండి. ఇలా యెహోనాదాబు వారికి ఆజ్ఞాపించిన తరువాత ఇర్మియా ప్రవక్తని రేఖాబీల మధ్యలోనికి పంపిస్తాడు. అలా ఇర్మియా ప్రవక్త రేఖాబీలకు మధ్యలోనికి పంపించి వారి దగ్గర మందుతో నింపిన, మద్యపానంతో నింపిన పాత్రల్ని వారి ఎదుట పెడతాడు ఇర్మియా ప్రవక్త. వారి ఎదుట మందు పాత్రలను పెట్టి, ఇదిగో రేఖాబీలరా, మీరు వీటిని సేవించండి అని చెప్తాడు. ఇలా రేఖాబీలకి ఆజ్ఞాపించిన తర్వాత వాళ్ళు ఏమంటారంటే, ఇదిగో గమనించు, యెహోనాదాబు అనే మా పితరుడు మాకేం చెప్పాడంటే తాగకూడదు అని చెప్పాడు. అంటే ఒక వ్యక్తి చెప్పిన మాటకి రేఖాబీలు ఎంత గౌరవం ఇస్తున్నారో చూడండి పిల్లలు. తన కుటుంబంలో ఒక వ్యక్తి చెప్పిన మాటకి వాళ్ళు యెహోనాదాబు చనిపోయిన తర్వాత కూడా తాగడానికి మందు సీసా వారి మధ్యలోనికి వచ్చినా కూడా వాళ్ళు తాగకుండా వాళ్ళ హృదయాన్ని నిలుపుకున్నారు అంటే దేవుడు వారిని బట్టి ఎంత సంతోషిస్తున్నాడో చూడండి. వారి గురించి దేవుడు గ్రంథంలో, ఇదిగో నేను చెప్పినట్లు యూదులు బ్రతకట్లేదు, కానీ ఒక మనిషి చెప్తే రేఖాబీలు ఏ విధంగా బ్రతుకుతున్నారో చూడు అని దేవుడు వారిని యూదుల మధ్యలో నిలబెట్టి దేవుడు యూదుల్ని హెచ్చరిస్తూ ఉన్నాడండి. ఎంత దుఃఖకరమైన విషయం. బానిసత్వంలో బాధపడుతూ ఉన్నప్పుడు వారిని విడిపించి ఆయన ఆరాధించడానికి దేవుడు సజీవులకు నిలబెట్టి దేవుడు వారికి అవకాశాన్ని ఇస్తే వారేమో కనీసం దేవుని మాటని ఏమాత్రం కూడా వారు లెక్క చేయట్లేదండి. కానీ ఒక మనిషి చెప్పిన మాటకి రేఖాబీల వంశం మొత్తం మర్యాదిస్తుంది. ఎందుకు యెహోనాదాబు మాకు ఇలా చెప్పాడు అని ఆలోచించలేదు. ఎందుకు మాకు ఈయన ఇలా చెప్తున్నాడు అని వాళ్ళు యెహోనాదాబుని ప్రశ్నించలేదు. ఓకే, ఇతను మాకు చెప్పాడు అంటే మా ఆత్మకి మేలైందే ఇతడు చెప్తాడు అని చెప్పి వారు ఆశించారు. అదే నమ్మారు వారు. అదే నమ్మి అదే విధంగా వారి వంశం మొత్తం ఆ విధంగానే జీవిస్తూ వస్తూ ఉంది. ఆ వంశాన్ని బట్టి నిజంగా దేవుడు సంతోషిస్తూ వారి గురించి ప్రవక్త అయిన ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు ఇప్పుడు మనం చెప్పుకున్న సారాంశం అంతా అందులో ఉంటుంది పిల్లలు. కాబట్టి ఆరాధన అంటే ఏంటి అంటే, ఈరోజు మనకి సమాజంలో కనిపిస్తున్న అనేక పద్ధతులు మనుషుల్ని సంతోషపెట్టవచ్చు, రైట్. కానీ మనం చేస్తున్న ఆరాధన దేవుణ్ణి సంతోషపరుస్తుందా లేదా అనే విషయాన్ని మనం గమనించాలి. చప్పట్లు కొట్టండి. అందరూ బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా లేదా అనే విషయాన్ని కూడా ఒకసారి గమనించండి. మన హృదయం బాగోకుండా, మన హృదయంలో మనము దేవుని వాక్యాన్ని రాసుకోకుండా, దేవుని వాక్యానికి స్థానం ఇవ్వకుండా
మనం ఎంతసేపు ఆరాధన చేసినా అది మనకి ఆనందాన్ని ఇస్తుంది, కానీ ఏమాత్రం కూడా దేవునికి ఆనందాన్ని ఇవ్వదు. యూదా ప్రజల్ని బట్టి రేఖాబుల్ని వారి మధ్యలో నిలబెట్టి దేవుడు అదే వారిని హెచ్చరిస్తున్నాడు. ఒక మనిషి చెప్పిన మాటకి వారు ఏమాత్రం కూడా ఎదురు చెప్పకుండా వాళ్ళు బ్రతుకుతున్నారు. కానీ దేవుడే స్వయంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు మీరు ఎందుకు వినట్లేదు అని చెప్పి ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు యూదుల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రేమైన దేవుని వల్ల చెరలోనికి వెళ్ళడానికంటే మునుపు యూదులకి ఇర్మియా ప్రవక్త, యెషయా ప్రవక్త హెచ్చరిస్తూ ఉన్నాడు దేవుని మాటల చేత. కానీ వారికి ఏమాత్రం కూడా వారి మనసుకి ఎక్కట్లా, వారి ఆలోచనలకి దేవుని వాక్యం వెళ్ళట్లా. ఎందుకు అంటే అప్పటికే మనుషులు కల్పించిన పద్ధతుల చొప్పుల్లోనికి యూదులందరూ వెళ్ళిపోయారు అని ప్రవక్త ఈ విధంగా వాపోతున్నాడు. ఆ వచనం చదువుకుని మనం ముగించుకుందాం. యెషయా గ్రంథం 29వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకోగలిగితే, ప్రభువు ఇలాగూ సెలవిచ్చి ఉన్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గణపరచుచున్నారు కానీ తమ హృదయమును నాకు దూరము చేసుకొని ఉన్నారు అని దేవుడు వాపోతున్నాడు. యూదా సమాజంలోనికి, యెరూషలేం సమాజంలోనికి వెళ్ళి యూదుల మధ్యలో నిలబెట్టి యెషయా ప్రవక్త మాట్లాడుతూ, ఇదిగో మీరు ఆయన్ని తెలుసుకున్నారు, ఆయన గురించి నేర్చుకున్నారు, మంచిదే, పాటలు పాడుతున్నారు, మంచిదే, మీ గాత్రం చాలా బాగుంది, మంచిదే, ఆయన్ని ఆరాధించే విషయంలో మీరు ఏమాత్రం కూడా తగ్గట్లేదు, చక్కటి బలిపీఠాలు ఏర్పరచుకున్నారు, మంచిదే, చక్కగా ధూపం వేస్తున్నారు, మంచిదే, బలులు అర్పిస్తున్నారు, మంచిదే. కానీ ప్రేమైన దేవుని వల్లరా, దేవుడు ఏదైతే చెప్పాడో అది మీరు చేయట్లేదు, ఆయన చెప్పింది చేయకుండా ఇవన్నీ చేస్తే ఏంటి లాభం అని యెషయా ప్రవక్త ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఇదే ప్రశ్నని, ఇదే మాటని మత్తయి గారు రాసిన సువార్త 15వ అధ్యాయం 9వ వచనంలో కూడా చూస్తాం. వారు పెదవులతో నన్ను గణపరుస్తున్నారు కానీ వారి హృదయాలు ఏమాత్రం కూడా నాకు దగ్గరగా లేవని దేవుడు బాధపడుతున్నాడు. మన హృదయంలో దేవుని వాక్యానికి స్థానం మనం ఇస్తున్నామా లేదనే విషయాన్ని మనం గమనించాలి. మనం పాపంలో ఎప్పుడు పడిపోకుండా ఉంటాము అంటే ఒకటే సూత్రం, మన హృదయంలో దేవుని వాక్యానికి స్థానం ఇవ్వటమే. ఇది ఏ విశ్వాస అయితే, ఏ సేవకుడైతే తన ఆత్మీయ జీవితంలో ప్రాక్టీస్ చేస్తాడో ఆ వ్యక్తి ఎన్నిసార్లు పడిపోయినా మరలా లేచి నిలబడతాడు. నీతిమంతుడు అనేక మార్లు పడినా లేచి నిలబడతాడు అనే వాక్యం దేవుడు చెప్పాడు. అంటే నీతిమంతుడు పడ్డా కూడా ఎందుకు లెగుస్తాడు అంటే తన జీవితంలో వాక్యానికి అతను ఇచ్చే స్థానం అలాంటిది కాబట్టి ఒకవేళ పడ్డా కూడా మరలా లేచి నిలబడతాడు. దావీదు గారు తన హృదయం అనే పలక మీద దేవుని ధర్మశాస్త్రాన్ని రాసుకున్నాడు కాబట్టి పాపంలో పడ్డా దాన్ని కొనసాగించలేదు, దాన్ని జయించి ముందుకు వచ్చాడు. అందుకే హృదయానుసారుడు అని పిలువబడ్డాడు దావీదు గారు. అది దేవుడు ఆరాధనలో కోరుకుంటున్న విధానం. కానీ ఈరోజు మనకి సమాజంలో కనిపిస్తున్న అనేక పద్ధతుల ద్వారా దేవుని మనం స్తుతిస్తున్నాం అని మనం అనుకుంటున్నాం. మంచిదే, అవన్నీ చేయటం మంచిదే. కానీ దేవుడు చెప్పిన ఆరాధన విధానం మనం పాటిస్తున్నామా లేదా, వాక్యాన్ని చదువుతున్నామా లేదా, వాక్యానుసారంగా మనం జీవిస్తున్నామా లేదా అనే విషయాన్ని మనం గమనించాలి ప్రియులారా. ఈ రీతిగా మనం జీవించకపోతే, ఈ రీతిగా మన హృదయాన్ని మనం సరిచేసుకోకపోతే మన జీవితంలో ఎప్పుడు కూడా మనం పాపాన్ని జయించలేం. మన జీవితంలో ఎప్పుడు కూడా ఆత్మీయంగా మనం ఎదగలేం. ఈ భూమి మీద మనం 100 సంవత్సరాలు మనం బ్రతికినా మన జీవితంలో ఆత్మీయంలో ఎదుగుదల అనేది ఉండదు ప్రియులారా. నోవాహు గారి నీతిమంతుడని పిలువబడ్డానికి కారణం ఒకటే, దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో అది చేశాడు, అంతే, ప్రశ్నించలేదు. ఈ కర్రతో ఈ పడవని నువ్వు తయారు చేయంటే ఖచ్చితంగా అదే కర్రను ఉపయోగించి నోవాహు పడవను తయారు చేశాడు. ఈ కర్ర ఎందుకయ్యా, ఈ కర్ర కంటే ఈ కర్ర ఇంకా బాగుంటుంది, నేను ప్రతిరోజు ఈ చెట్టును చూస్తున్నాను, ఈ చెట్టు చాలా బాగుంది, దీన్ని మనము పడవ తయారు చేయడానికి వాడదాం. దేవుడికి సలహా ఇవ్వాల. దేవుడు ఏదైతే చెప్పాడో అదే చేశాడు నోవాహు గారు. ఈ గ్రంథంలో దేవుడు మనకి ఎలాంటి ఆరాధన ఎత్తిచ్చాడో అలాంటి ఆరాధన చేస్తేనే దేవుడు ఆనందపడతాడు. కాబట్టి రేఖాబీలు ఆ విధంగానే జీవించారు, నోవాహు గారు అదే విధంగా జీవించారు. కానీ దేవుణ్ణి తెలుసుకున్న మనము యేసు ప్రభువారు గొప్పోడని మనం చెప్తున్నాం. ఆయన నిజమైన ప్రేమికుడు, అందరినీ ప్రేమించేవాడని సినిమా హీరోలు కూడా చెప్తున్నారు. మనం చెప్పడే ఉంది దాంట్లో. ఆయన గొప్ప దేవుడని అన్యులు కూడా చెప్తున్నారు. కానీ ఈరోజు క్రైస్తవులలో చూడాల్సిన లక్షణాలు
అన్యుల్లో మనం చూడాల్సి వస్తుంది. దేవుడు అంటే ఎవరో తెలియని వారి జీవితాలలో మంచి సుగుణాలు మనం వారి జీవితాల్లో చూస్తున్నాం, కానీ మందిరానికి వెళ్తున్న క్రైస్తవుల్లో అవి కనుమరుగైపోతున్నాయి. దానికి కారణం ఒకటే, దేవుడు ఏదైతే చెప్పాడో అది వారి హృదయాల్లో రాసుకోకపోవడం. కాబట్టి ప్రేమైన దేవుని వల్లరా ఈ ఆరాధన విధానాన్ని మనం పాటిద్దాం. దేవుడు ఏదైతే చెప్పాడో అదే చేద్దాం. అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. అప్పుడు నిజమైన ఆరాధన దేవునికి చేరినట్లు మన వాక్యం సెలవిస్తుంది. అటు రీతిగా మన ఆరాధన జీవితం ఉందో లేదో మన జీవితాన్ని మనం ప్రశ్నించుకుందాం. ఆ రీతిగా లేకపోతే ఈరోజే దేవుని అడుగుదాం, దేవా ఇదిగో ఇన్ని రోజులు నేను రక్షణ పొంది ఇన్ని సంవత్సరాలు అవుతుంది, ఈ ఇన్ని సంవత్సరాలు నా జీవితంలో నిజంగా నేను ఏ రోజైనా నేను ఆరాధించానా లేదా? పాటలు అయితే పాడుతున్నాను, వాక్యం అయితే చదువుతున్నాను, వాక్యం వింటున్నాను, అవకాశం వచ్చినప్పుడు వాక్యం చెప్పగలిగే స్థాయిలో నన్ను నిలబెట్టావు, అన్నీ బాగానే ఉన్నాయి తండ్రి. ఇదిగో యేసుప్రభు గారు అంటున్నారు, వాక్యం చెప్పడంలో ఏముంది, వాక్యానుసారంగా జీవించడంలోనే ధన్యకరమైన జీవితం ఉంది అని నీ కుమారుడు చెప్తున్నాడయ్యా. ఇదిగో ఈరోజు నాతో మాట్లాడాడు, నేను నా జీవితంలో ఇలా జీవిస్తున్నానా లేదా అనే విషయాన్ని ఒకసారి మనందరం మన ఆత్మీయ జీవితంలో చక్కగా ఎదగడానికి దేవుడు మనకి ఇచ్చిన సదవకాశం ఇది. రాత్రికాల సమయంలో ఎదురుని వెళ్తున్న మనందరము ఒకసారి ప్రార్థన పూర్వకంగా, దేవా నా జీవితంలో ఇన్ని రోజులు ఆరాధన తప్పుగా చేసినట్లయితే నన్ను మన్నించు, నేను ఏ విధంగా ఆరాధించాలో నాకు వాక్యం ద్వారా నేర్పించలేవా అని ప్రార్థన చేసుకుని మన జీవితాలను ముందుకు వెళ్తే దేవుడు ఎన్నో విషయాలు మనతో మాట్లాడుతూ ఉంటాడు. అలాంటి గొప్ప జీవితాన్ని మనందరం జీవించాలని కోరుకుంటూ నేను ఆ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపాసత్య సంపూర్ణుడా, దేవా మా జీవితంలో సమాజంలో కనిపిస్తున్న ఎన్నో పద్ధతులు మేము ఆచరించి వాక్యానుసారమైన జీవితం మాలో లేకపోతే నాయన, ఇదిగో తండ్రి మీరు ఏమాత్రం కూడా ఆనందించలేని స్థితిలో ఉన్నారు అని మీరు మాకు నేర్పించారు తండ్రి. ఇజ్రాయేల్ ప్రజలు, యూదా ప్రజలు ధర్మశాస్త్రం అయితే వింటున్నారు, కానీ వారి జీవితంలో ధర్మశాస్త్రానుసారమైన జీవితం లేదు. మీ మాటకు విలువించి వారి జీవితంలో ముందుకు నడిచే జీవితాలు వారు జీవించట్లేదు. వారి హృదయాలు మీకు దూరంగా ఉన్నాయని దాన్ని మీ లేఖనాల ద్వారా మాకు నేర్పించారు. అవును దేవా, ఈరోజు మేము వాక్యం అయితే విన్నామో, నోవాహు ఏ విధంగా అయితే మీరు ఆజ్ఞాపించిన విధంగా జీవించాడో, ఈరోజు పరిశుద్ధ గ్రంథం ద్వారా మీరు మాకు ఆజ్ఞాపించిన విధానంగా మేము జీవిస్తున్నామో లేదో మా ఆత్మని ఒకసారి స్వపరీక్ష చేసుకుంటూ ఈ సన్నిధానంలో వాక్యంలో ఎదుగుతూ ఆత్మీయ జీవితాన్ని ముందుకు కొనసాగించడానికి మాకు అవకాశాన్ని అనుగ్రహించమని క్రీస్తు పేరుని వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. మంచిది, అందరికీ వందనాలు.